సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ మొదలైనప్పటి నుంచి ఆ సినిమా కోసం మూవీ బఫ్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఇప్పట్లో వెలుగు చూడకపోయినా సరే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఏ అంశమైనా నవంబర్లోనే చెబుతానని ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్త్డే సందర్భంగానే తెలిపారు రాజమౌళి. ఇంతకు నవంబర్ ప్రత్యేకత ఏంటి? నవంబర్ 15వ తేదీన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ బిగ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఈ వేడుకను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని రాజమౌళి చిత్ర నిర్మాత డాక్టర్ కెఎల్ నారాయణ ప్లాన్ చేశారు. నవంబర్ 15వ తేదీన మహేష్ తండ్రి నటశేఖర కృష్ణ వర్ధంతి. అందువల్లే ఆ తేదీని ఎంచుకున్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కృష్ణ గతించి 3 ఏళ్లవుతున్నా ఆయన జ్ఞాపకాలు ఫ్యాన్స్ మధ్యలో పదిలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ రాజమౌళి మూవీకి సంబంధించి గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఈ ఈవెంట్ ప్లాన్ చేయడం మరింత విశేషంగా మారింది. గ్లోబ్ ట్రోటర్ అంటే విశేషంగా ప్రపంచమంతటా పర్యటించేవాడని అర్థం. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అలాంటిదేనని వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పలు భాషల్లో అనువదిస్తారని తెలుస్తోంది. ఆ తీరున ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్కు గ్లోబ్ ట్రోటర్ అనే టైటిల్ నిర్ణయించారని వినికిడి. ఇదిలా ఉంటే ఈ మూవీలో వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యం కూడా ఉంటుందని, అందువల్ల సినిమాకు వారణాసి అన్న టైటిల్ పెట్టనున్నారని విశేషంగా వినిపించింది. అయితే అప్పట్లో ఫ్యాన్స్ ఆ టైటిల్కు పెద్దగా స్పందించలేదు. పైగా ఈ టైటిల్తో ఓ చిన్న సినిమా రిజిస్టర్ చేసుకుంది. కాబట్టి సదరు నిర్మాతల నుండి వారణాసి అన్న పేరు కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా నవంబర్ 15న ఆర్ఎఫ్సిలో జరిగే ఈ ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని విశేషంగా వినిపిస్తోంది. ఇక రీసెంట్గా నవంబర్ 1న మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన రాజమౌళి ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్ అయినా యూట్యూబ్లోనో లేకపోతే మీడియా ఛానల్స్లోనో లైవ్ ఇచ్చేవారు. కానీ ఈ ఈవెంట్ను మాత్రం ఒక ఓటీటీ స్ట్రీమింగ్లో లైవ్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. మహేష్ రాజమౌళి మూవీకి సంబంధించిన ఏ అంశమైనా ఇక ముందుగా జియో హాట్స్టార్లో వెలుగు చూస్తుందని తెలుస్తోంది. అందుకు సంబంధించి హాట్స్టార్తో మేకర్స్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అందువల్లే గ్లోబ్ ట్రోటర్కు సంబంధించిన విశేషాలను జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా మేకింగ్లో ఉండగానే దానికి సంబంధించిన విశేషాలను ఇలా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ రూపొందిస్తున్నారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్లో దాదాపు 1,00,000 మంది పాలు పంచుకుంటారని సమాచారం. అందువల్ల వారందరికీ వేదికపై జరిగే అంశాలన్నీ క్షుణ్ణంగా తెలియడానికి ఎంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి అంశం ఓ విశేషంగా మారి మహేష్ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. జియో హాట్స్టార్ను ట్యాగ్ చేస్తూ ఓ చిన్న అప్డేట్ అయినా ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు.